నా పేరు మహేష్, ఏబీటీకి స్వాగతం. సో ఈరోజు భూపేష్ నగర్లో బోనాల ఉత్సవం జరుగుతుంది. సో ఇక్కడ అమ్మవారి గురించి మనం ప్రత్యేకంగా ఏంటి, అమ్మవారు ఎలా నిలిచింది ఇక్కడ అనేది మనం ఇక్కడ చైర్మన్ గారిని తెలుసుకున్నాము. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు నారగోని శ్రీనివాసరావు. ఈ యొక్క దేవాలయం 2009లో పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత 45 సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయము భూపేష్ గుప్తానగర్లో ఈ యొక్క చల్లని తల్లి నల్లపోచమ్మ తల్లి ఇక్కడ మన భక్తులందరి సహకారంతో ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాల నుండి? సుమారుగా 45 సంవత్సరాల నుండి ఈ యొక్క అమ్మవారు ఇక్కడ మనం అందరూ భక్తుల యొక్క కోరిక మేరకు వెలిసినట్టు అమ్మవారు. అంటే ఊరేగింపులు ఏమైనా చేశారు ఇప్పుడు? నిత్య ధూపదీప నైవేద్యాలు 365 రోజులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఆలయంలో అర్చకులతోటి సేవలు జరుగుతాయి అమ్మవారికి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఒగ్గు పూజారులతో మరి అమ్మవారి కళ్యాణాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా శివసత్తులు అనేక రకాలైనటువంటి ఇక్కడ టీకేఆర్ కమాండ్ నుండి మొదలు పెడితే టీకేఆర్ కాలేజ్ అవతల ఇంకా 50 కాలనీలు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఆ 50 కాలనీల యొక్క భక్తులు ఉదయం ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, చదువు రీత్యా ఈ యొక్క అమ్మవారి ముందు నుంచి వెళ్తారు. కాబట్టి ఉదయం ఏ విధంగా వెళ్తారో సాయంత్రం అదే విధంగా ఇంటికి చేరుకుంటారు. కాబట్టి అమ్మవారు గొప్ప అమ్మ వేగల్ల తల్లి, ఆమె యొక్క ఆశీర్వాదం భక్తులందరూ మీద ఉంది. అదేవిధంగా రోజు దినదినంగా కూడా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చాలా బాగుంది. ఎలా ఉంది, ఇట్లాంటి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏదైతే గుర్తింపబడినటువంటి దేవాలయాలకు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ద్వారా ఈరోజు మాకు కూడా గత ప్రభుత్వంలో కూడా మా యొక్క దేవాలయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే అర్బన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు దేవాలయాలు ఎక్కడైతే నిర్మించారో అక్కడ ధూపదీప నైవేద్యాలకు పంతులకు జీతపత్యాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి గత ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ మాకు ఇదే విధంగా దేవాలయానికి చెక్కులు కూడా మాకు అందజేయడం జరిగింది. సుమారుగా కోట్లాది దేవాలయాలు ఉన్నప్పటికీ మాకు అనుకూలంగా ప్రభుత్వాలు మాకు సహకరించింది. ఆలయంలో పూజారి గారు ఉన్నారు, తనని కూడా తెలుసుకున్నాం మనం ఎలాంటి ప్రత్యేకత ఉందో దేవత గురించి చెప్పండి. నా పేరు దండ వినయ్ శాస్త్రి. శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం భూపేష్ గుప్తానగర్ నందు ప్రధాన అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నాను. మరి ఈ యొక్క నల్లపోచమ్మ వారు గత 45 సంవత్సరాల నుండి వెలిసి ఉంది. భక్తుల సహకారంతో ఒక 15 సంవత్సరాల క్రితము ఆలయాన్ని పునర్నిర్మాణించడం కూడా జరిగినది. ఆలయ ధర్మకర్తగా శ్రీ నారగోని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆలయానికి ధూపదీప నైవేద్య పథకములు, అలాగే బోనాలకు కొంతమేర ప్రభుత్వ సహకారం కూడా అందుతుంది. మరి ఈ యొక్క ఆలయంలో అనునిత్యం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తులందరూ కూడా అమ్మవారు కొంగు బంగారమై అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా అమ్మవారికి ఆషాఢమాస మరియు శ్రావణ మాసాల్లో నిర్వహించే బోనాలు అందరినీ వారి యొక్క గుడికి తీసుకొని వచ్చి బోనాలను సమర్పించుకుంటారు. ఆ విధంగా అనునిత్యము కూడా గత పూర్వీకుల నుండి కూడా ఈ యొక్క ఆచారం వస్తూ ఉన్నది. తదనుగుణంగా బోనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త శ్రీ నారగోని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సంక్షేమంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఆలయంలో అమ్మవారి నవరాత్రులు, అలాగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారిని సుమారుగా బోనాల సమయంలో 1,00,000 మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి యొక్క నవరాత్రుల్లో, దసరా మహోత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. బోనాలలో అమ్మవారికి కళ్యాణ మహోత్సవము మరియు శతకలశాభిషేకము ఆదివారం రోజున, ఈ రోజున ప్రతి శ్రావణ మాస మొదటి ఆదివారం రోజున బోనాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదనుగుణంగా ఈ రోజు కూడా బోనాల సమర్పణ అనంతరము అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నక్షత్ర హారతిని కూడా నిర్వహించడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. చాలా భక్తులకి అనుగుణంగా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనము అమ్మ యొక్క కృపా కటాక్షం కలిగే విధంగా ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారి వాళ్ళ టీం సభ్యులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, భక్తులు గారు కానీ అందరికీ భక్తులకి వాళ్ళకి కోరుకున్న కోరిక విధంగా కానీ, వాళ్ళకి జరిగే మంచి విధంలో కానీ అమ్మవారి ఆశీస్సులు ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు బాగా జరిగినాయి.
ఇక్కడ అమ్మవారికి దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా పిల్లలు కానీ వాళ్ళకి ఉపా కటాక్షంతో పిల్లలు కావడం కానీ ఉద్యోగాలు కానీ చదువుల్లో కానీ వ్యాపార వృత్తుల్లో కానీ వచ్చే పోయే దారుల్లో కానీ ఎటువంటి ప్రమాదాలు ఆటంకాలు జరగకుండా అమ్మని రోడ్డు మీద వెళ్తూ అట్లా ఒకసారి దర్శించుకుంటే చాలు. అమ్మే వెన్నుండి మళ్ళీ వాళ్ళ గృహాలకి వెనుకమాలుండి మళ్ళీ చేర్చే విధంగా అమ్మ అండదండ తోడు నీళ్ళు ఉంటూ అమ్మ యొక్క కృపా కటాక్షాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అన్ని ఇంకా వృద్ధి చెందాలని అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని సర్వేజన సుఖినోభవంతు. నాకు ఆనందము సంతోషం నా సేవలు వారికి ఎలా నా పూజ చేసిన వారికి ఎలా నా గ్రామదలు నా బ్రాహ్మణ పూజలారా నాకు ఆనందం